రైట్ ఒలింపిక్స్ లో మన భారతీయుల ఆట తీరు ఏ విధంగా ఉండింది ఇప్పటివరకు మనం 3 మెడల్స్ సాధించడం జరిగింది దీనికి సంబంధించి చాలా విషయాలు అండ్ తనకు ఇప్పటివరకు దీనికి సంబంధించిన అనుభవాలు షేర్ చేయడానికి మనతో పాటు కేపీ రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి రావు గారు నమస్తే అండి ఓకే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఒలింపిక్స్ లో ఎన్ని ఈవెంట్లు ఉన్నా కూడా అథ్లెటిక్స్ కు ఉన్న క్రేజ్ వేరేనే చెప్పుకోవాలి ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు జరుగుతూ ఉంటే మనం కళ్ళప్పగించి చూడాల్సిందే అంత బాగుంటుందన్నమాట 100 మీటర్ల పరుగుతో పాటు ఇందులో ఉర్రూతలూగించే ఈవెంట్స్ ఎన్నో ఉంటాయి అథ్లెటిక్స్ పోటీలు మొదలైతేనే ఒలింపిక్స్ పూర్తి స్థాయిలో ఆరంభమైనట్టు మనం చెప్పుకోవాలి ఈ ఈవెంట్లలో ఉన్న మజాయే ఆ విధంగా ఉంటుంది క్రీడా అభిమానులు దీనికి సంబంధించి అమిత ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ పోటీలు మరి ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి విశ్వ క్రీడల్లో అందరూ ఆసక్తితో ఎదురు చూసే అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఒలింపిక్స్ మొదలై 5 రోజులు దాటినా కూడా అసలు సిసలు మజా ఇచ్చే అథ్లెటిక్స్ ఈవెంట్ ఈ రోజు నుంచి జరగబోతున్నాయి భారత అభిమానుల విషయానికి వస్తే జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పైనే అందరి దృష్టి ఉందని చెప్పుకోవచ్చు భారత్ నుంచి మొత్తం 29 మంది అథ్లెట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు రైట్ రావు గారు నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి యా ఇవాళ మనము గైక్వాడ్ గారు కన్నుమూయడం జరిగింది మాజీ క్రికెటర్ కోచ్ అంశుమన్ గైక్వాడ్ 71 సంవత్సరాలు మన ఇండియా తరపు నుంచి 40 టెస్టులు 15 వన్డేల్లో ఆయన ఆడడం జరిగింది సో కోచ్ గా కూడా మన ఇండియన్ టీం కి ఉన్నారు ఆయన ఎంత సేవ చేశారు ఆయనకు సంబంధించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా మేడం ముందుగా వారి కుటుంబానికి సానుభూతులు వారు చేసిన దేశానికి చేసిన సేవకి మనం ఎల్లప్పటికీ రుణపడి ఉంటాము ఎవరైనా క్రీడాకారులు చేసిన సేవలు అలా రికార్డ్స్ అలా హిస్టరీ వన్స్ అపాన్ టైం గైక్వాడ్ గారి ఆట వల్ల భారతదేశం గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి దురదృష్టకరం ఇంకా ఎంతో హలో యా సార్ చెప్పండి అంతా అప్పుడు అందువల్ల మన క్రికెట్ ప్లేయర్స్ కి సపరేట్ గేమ్ గా ఆడుకుంటూ ఉంటారు అడుగుతారు మిగతా అప్పుడు వాళ్ళ తీరే వేరుగా ఉంటుంది కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనించి చెప్పాల్సిన పరిస్థితి ఉంది గైక్వాడ్ గారి సేవలు మాత్రం ఈ దేశానికి ఎన్నలేని సేవలు చేశారు వారు చనిపోవడం క్రికెట్ రంగానికి తీరని లోటుగా చెప్తానమ్మా గతంలో కూడా టీమిండియాకు ఆయన కోచ్ గా కూడా పనిచేశారు ఒక మంచి కోచ్ ని కోల్పోయారు అనే ఫీలింగ్ లో ఉన్నారంటారా క్రికెటర్స్ అందరూ కూడా డెఫినెట్ గా నేను చెప్తాను కదా తీరని లోటు అని చెప్పే కదా క్రికెట్ రంగానికి వారి అనుభవాలు ఎంతో అవసరం ఈ దేశానికి క్రికెట్ రంగానికి రాబోయే రోజుల్లో కోచ్ గా కానివ్వండి మెంటల్ గా రాబోయే పిల్లలకి ప్లేయర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఆయన మరి అలాంటి వ్యక్తులు చనిపోతే బాధాకరం మనకి సరే ఎనీవే మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆయనకు నివాళి అర్పించుకుంటూ డిస్కషన్ లో కొనసాగుదాం స్వప్నిల్ కుసాలే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కాంస్యాన్ని గెలుచుకోవడం జరిగింది 29 ఏళ్ల వయసులోనే ఫస్ట్ టైం ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తూ కాంస్య పథకాన్ని గెలుచుకోవడం అనే దాన్ని మీరు ఎలా చూస్తారు మీకు ఫస్ట్ లోనే చెప్పాను ఈ సంవత్సరం షూటింగ్ లో ఎక్కువ మెడల్స్ వస్తాయి రైఫిల్ షూటింగ్ లో ఎక్కువ మెడల్స్ వస్తాయి అదేనమ్మా ఇంకా రేపు మను భాకర్ ఇషా సింగ్ వాళ్ళిద్దరి 25 మీటర్స్ ఎయిర్ ఫెస్టివల్ ఉంది దాంట్లో ఛాన్సెస్ అవకాశం ఉందమ్మా మన బ్యాట్మెన్ గారికి వచ్చేసరికి సింగిల్స్ ఒక డబుల్స్ ఉంది వీటిలో 2 మెడల్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆర్చరీ గారికి వచ్చేసరికి టీవీస్ ఓడిపోయిన ఆడపిల్లలు దీపికా కుమారి కానివ్వండి భజన్ కౌర్ గాని ఇండివిజువల్ గా పర్ఫార్మెన్స్ బాగా చూపిస్తున్నారు మరి వీళ్ళిద్దరిలో ఒకరికి మెడల్ వచ్చే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నెక్స్ట్ బాక్సింగ్ గారికి వచ్చేసరికి మనకు దురదృష్టం జరీనాకి టఫెస్ట్ లేడీ
చైనా పాపతో నెక్స్ట్ రౌండ్ ఉంది. ఆ రౌండ్ గెలిస్తే గ్యారంటీ మెడల్. మరి ఆ రౌండ్ గెలవడం అనేది మరి 50-50 ఛాన్సెస్. దేవుడి అమ్మాయి మీద చూపించిన కరుణ ఉంటే మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇంకొక లవ్లీనాకి మాత్రం అడ్వాంటేజ్ ఉంది, తప్పకుండా మెడల్ కొడతని చెప్పేసి మనం ఆశించొచ్చాము. నెక్స్ట్ మీరు ఇంకా వేరే గేమ్స్ లోకి వెళ్తే హాకీ ఇప్పుడు డెవలప్ అయ్యింది. 2 గెలిచి డ్రా చేసుకుంటున్నారు. నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ గా మెడల్ ఛాన్సెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కాబట్టి అథ్లెటిక్స్ వాటిలో టేబుల్ టెన్నిస్ మిస్ అయ్యింది. పాప ఇద్దరు శ్రీజ మిస్ అయిపోయింది. అలాగే షూటింగ్ లో కూడా 2 మెడల్స్ రావాల్సి ఫైనల్లో 0.1 లో మిస్ అయిపోయారు. 4th ప్లేస్ వచ్చింది. మెడల్స్ ఎక్స్పెక్ట్ చేసాం మనం స్టార్టింగ్ లో. ఆ 10 మెడల్స్ కి ఫిల్అప్ అవుతాయి అని చెప్పేసి మేడం గారు. సార్, తొలి ఒలింపిక్స్ లోనే పథకం గెలవడం అనేది మన స్వప్నిల్ కుసాలే గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా చిన్న ఏజ్ 29 ఇయర్స్ లోనే అది ఫస్ట్ టైం ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయడం. అండ్ తన బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చిన్నగానే ఉంది. సో ఈ స్టేజ్ లో ఫస్ట్ టైం వెళ్ళగానే ఒలింపిక్స్ లో మనకు పథకం సాధించి పెట్టడం అనేది అందరికీ సాధ్యమయ్యే పనేనా అంటారా? 140 కోట్ల జనాభాలో 117 మంది ఒలింపిక్స్ కి వెళ్ళారంటే అందరికంటే సాధ్యం అవుద్దమ్మా, అవును కదా. అక్కడికి వెళ్ళిన వాళ్ళ కఠోర దీక్ష, శ్రమ, ఆ తల్లిదండ్రుల సపోర్టు, ఆ ఫెడరేషన్ సపోర్టు, ఆ కోచెస్ సపోర్టు, ఎంత ఓ టీమ్ లాగా అందరూ కలిసి చేస్తేనే అక్కడ దాకా వెళ్ళగలిగి ఆ బాబు మెడల్ తీసుకురాగలిగాడు ఈ దేశానికి. ఎంతో గర్వపడాల్సిన సందర్భం అది. వాళ్ళ తల్లిదండ్రులకి నా అభినందనలు, శుభాభినందనలు. వారి కోచ్ కి, వారి ఫెడరేషన్ సపోర్ట్. ఎందుకంటే ఇందాక చెప్పారు 142 కోట్ల జనాభాలో 117 మంది వెళ్ళి మెడల్స్ తీసుకొస్తున్నారంటే వాళ్ళే అదృష్టవంతులు. ఈ దేశానికి ప్రతినిధులు వాళ్ళు. వాళ్ళలో గెలుపొందిన వాళ్ళు 10-15 మంది ఉండొచ్చు. వాళ్ళు ఇంకా గ్రేట్ కింద మనం గర్వంగా చెప్పాలి. వారి సేవల్ని ఇంకా ముందు ఈ దేశానికి వాడుకుని మనం ఇంకా మెడల్స్ తెచ్చేదానికి ప్రయత్నం చేయాలి. ఈ స్వప్నగత దినకర్ వాళ్ళందరూ కూడా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఇంకా గోల్డ్ మెడల్ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరన్నట్టుగా ఈ 117 మందిలో తాను ఒలింపిక్స్ కి వెళ్ళడానికి అర్హత సాధించడానికి కూడా 12 ఏళ్ళు టైం పట్టిందని చెప్పడం జరిగింది స్వప్నిల్ కుసాలే. నిజంగా అర్హత సాధించడం కూడా ఒక గొప్ప విషయమే కదా. అర్హత సాధించడం మాత్రమే కాదు, తను ఈసారి పథకం కూడా సాధించాడు. అర్హత ఏముందిలే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అర్హత సాధించడానికి చాలా 12 సంవత్సరాలు వెయిట్ చేశాడనంటే దీని వెనుక కూడా ఎంతో కృషి ఉంటుంది కదా. నిజంగా అర్హత సాధించాలి అనంటే ఒక ప్లేయర్ కి ఎంత కష్టం అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో? నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పానమ్మా మీకు, ఒక ఒలింపిక్ స్థాయిలో మెడల్ రావాలంటే మినిమం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కష్టపడితే గానీ ఆ స్థాయికి రాలేరు. ఏదైనా వ్యాపారం చేస్తే తెల్లారపడి 100 కోట్లు సంపాదించుకోవచ్చు, 100 కోట్లు పోగొట్టుకోవచ్చు. కానీ ఒక క్రీడాకారుడు దేశం తరఫున మెడల్ రావాలంటే అతను డెడికేటెడ్ గా, డివోటీగా ఈ స్పోర్ట్స్ మీద అంకిత భావంతో పనిచేసి తర్ఫీదు పొంది దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే ఒక కమిట్మెంట్ తో ముందుకెళ్తే తప్ప ఏదో రెగ్యులర్ గా కాలక్షేపంగా ఆటలాడితే ఆ స్థాయికి వెళ్ళలేరు. ఆ బాబు ఎంతో 12 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ స్థాయికి వచ్చాడంటే ఈ 12 సంవత్సరాలు ఆ కుటుంబం కానీ అతను కానీ ఎంత కష్టపడ్డాడు, ఈ మెడల్ ఎలా తీసుకురాగలిగినది ఒక ఆలోచన అందరి దృష్టిలో రావాలి. మెడల్ తెస్తే చప్పట్లు కొట్టుకో, మెడల్ తప్పపోతే మెడల్ తాలేదని విమర్శించడం కాదు కావాల్సింది. ఆ స్థాయికి వెళ్ళి మెడల్ రావాలని మనం ఏం చేయాలని ఎవరికాళ్ళు ప్రశ్నించుకొని అందరూ తలా వంతు సహాయం చేస్తే మన దేశంలో క్రీడలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి, ఇంకా ఎక్కువ మెడల్స్ ఆడే అవకాశం ఉంటుంది మేడం గారు. ఓకే సార్, ఈ రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే అథ్లెటిక్స్ పోటీలు స్టార్ట్ అవుతున్నాయి కదా. సో దానికి సంబంధించి ప్రత్యేకించి నీరజ్ చోప్రా గురించి అందరూ చూస్తున్నారనమాట. నీరజ్ చోప్రా గతంలో ఏ విధంగా అయితే స్వర్ణం గెలుచుకున్నాడో ఈసారి కూడా రిపీట్ చేస్తాడు అని ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు నెరవేరుతాయంటారా? మీరేమనుకుంటున్నారు? గత ఒలింపిక్స్ నుంచి ఈ మధ్య జరిగిన వరల్డ్ ఛాంపియన్స్ లో కూడా తన పర్ఫార్మెన్స్ బాగుంది. తప్పకుండా మెడల్ సంపాదిస్తాడనే పూర్తి విశ్వాసం, నమ్మకం నాకైతే నీరజ్ చోప్రా మీద ఉందమ్మా. అలాగే అథ్లెటిక్స్ లో ఇంకా 2-3 మెడల్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. జ్యోతి హర్డిల్స్, మిక్స్డ్ హర్డిల్స్, 100 మీటర్స్, 400 మీటర్స్ లో కూడా 2 మెడల్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం. ఈ 2 కాకుండా ఇంకా వేరే ఈవెంట్స్ లో కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి 2-3 రోజులు అయితే జరుగుతున్న పరిణామాలు బట్టి, పర్ఫార్మెన్స్ బట్టి మన వాళ్ళు ఏ స్థాయికి రీచ్ అవుతారనే దాని మీద కొంత అసెస్ చేయగలం మేడం అథ్లెటిక్స్ వరకు. ఆ విషయంగా
గత చెప్పారు 4-5 కదా. రోజుల నుంచి మనము డిస్కషన్స్ చేస్తూ ఉన్నాము అండ్ అనలిస్ట్స్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎప్పుడైతే ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వెంటనే వాళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళకి ఎక్కువగా మెడల్స్ వస్తూ ఉంటాయి. మన ఇండియన్స్ కి మనకి కొంచెం తక్కువగా ఉంటుంది ఆ ప్రాక్టీస్ అనేది, సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో మీరు కూడా అదే అనుకుంటున్నారా? ఎందుకంటే పథకాలు ప్రతిసారి కూడా మనకు పెరుగుతూ ఉండాలి అండ్ వీళ్ళకి ఆ సపోర్ట్ ఉన్నప్పుడు, ప్రాక్టీస్ ఉన్నప్పుడే కదా అది సాధ్యమవుతుంది మన తరపు నుంచి. మీరేమంటారు దీనికి? అవును, తప్పకుండా మేడం. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను తమరికి, ఏదైనా పథకాలు తేవాలి అంటే ఇవాళ పథకాలు రావమ్మా. అవును, ఇప్పుడు చైనా బీజింగ్ ఒలింపిక్స్ లో చైనా వాళ్ళు 10 సంవత్సరాలు ఇప్పుడు పిల్లల్ని అడాప్ట్ చేసుకుని 20 సంవత్సరాలు వచ్చేటప్పుడు అన్ని గేమ్స్ వాళ్ళు మెడల్స్ కొడుతూ నేర్చుకున్నారు, మెడల్స్ కొట్టారు. నెంబర్ 1 వచ్చింది చైనా బీజింగ్ ఒలింపిక్స్ లో. అలా రావడానికి మరి మన దేశంలో 10 సంవత్సరాలకి అడాప్ట్ చేసుకునే ప్రభుత్వము అప్పటి నుంచి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి, ఇప్పుడు సుప్రీంకల్ లాగా తర్ఫీదు ఇచ్చి అంకితం అయిపోతే దేశానికి డెఫినెట్ గా వస్తాయి మెడల్స్. కానీ మన దేశంలో ఆ పరిస్థితి లేదు కదా. 3000 స్పోర్ట్స్ స్కూల్స్ ఉంటాయి చైనాలో, మనకి 30 స్పోర్ట్స్ స్కూల్స్ లేవు ఈ దేశంలో. ఎక్కడ రిజల్ట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? ఒలింపిక్స్ జరిగేటప్పుడు మెడల్స్ రావాలని తపన పడితే అలా అవుతుంది. అద్భుత దీపం ఉండదుగా మన దగ్గర తెల్లారపాటికి మెడల్స్ రావడానికి. 10 సంవత్సరాలు కష్టపడితే కానీ మెడల్స్ రాని పరిస్థితిలో ఒక లాంగ్ రన్ ప్లాన్ ఉండాలిగా, లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి. పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి, ఆ ఫ్యామిలీస్ కి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా బాధ్యతలు తీసుకోవాలి. ఎలా మిలిటరీలో ఎలా అంకిత భావంతో డెడికేట్ అయిపోయారో అలాగే స్పోర్ట్స్ కూడా అంకితం అయిపోయి డెడికేట్ అయిపోవాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు షూటింగ్ ఉంది, ఆ రివాల్వర్స్, ఆ బుల్లెట్స్ ఎంతో కాస్ట్లీ. ఆ డబ్బులు ఎంతమంది వేర్ చేయగలరు? అవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి పర్ఫార్మెన్స్ పెట్టి వాళ్ళ ఇంటర్నేషనల్ కోచింగ్ పంపించే తర్ఫీదు చేయగలిగితే పెరుగుతాయి. అది 10 సంవత్సరాలప్పుడే చేయాలి, కానీ 20 సంవత్సరాలకు వచ్చినాక 15 సంవత్సరాలకు వచ్చినాకంటే అంత పర్ఫార్మెన్స్ కష్టం అవుతుంది. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి ఆ బాబుకి. అదే 10 సంవత్సరాలప్పుడే తీసుకుంటే 20 సంవత్సరాలుగా పర్ఫార్మెన్స్ వచ్చేది, ఇంకో 10 సంవత్సరాలు పర్ఫార్మెన్స్ చూపించగలరు. కానీ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కొన్ని పర్ఫార్మెన్స్ పెంచాలి అంటే ఫిజికల్ గా మనకున్న జియోగ్రఫికల్ సిచ్యువేషన్ ఇండియాలో తగ్గుద్ది పర్ఫార్మెన్స్. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం లాంగ్ రన్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఖేలో ఇండియా 1000 కోట్లు ఖర్చు పెడతారు, ఒక 200-300 కోట్లు ఈ లాంగ్ రన్ ప్లాన్ లో పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అడాప్ట్ చేసుకుని వాళ్ళని పోషించమని డెఫినెట్ గా మెడల్స్ వస్తాయి. అలా లేకుండా టోర్నమెంట్లు చేస్తే మెడల్స్ రావమ్మా. టోర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఐడెంటిఫై చేయడానికి మనకు వస్తాయి, కానీ ఖేలో ఇండియా టోర్నమెంట్లు చేసినంత మాత్రం ఇండియాకి మెడల్స్ రావు. ఇండియాకి మెడల్స్ రావాలంటే మీరు చెప్పిన పద్ధతిలో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటీరియల్ ఇవ్వాలి, బ్యాట్స్ ఇవ్వాలి, బాల్స్ ఇవ్వాలి, గన్స్ ఇవ్వాలి, బుల్లెట్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే ఆర్చర్స్ కి ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుండా కష్టం అవుద్దమ్మా మనకి. అందుకని ప్రతిదీ అందరూ సమైక్య కృషి, ప్రభుత్వము, క్రీడా సంఘాలు, ఈ సిఎస్ఆర్ ఫండ్స్, సొంతానికి వాడుకునే మల్టీనేషనల్ కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ లో కూడా కంపల్సరీ స్పోర్ట్స్ ఖర్చు పెట్టాలని కొంత రిస్ట్రిక్షన్స్ పెడితే కొంచెం వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా అందరూ తలా చేస్తే ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. 10 మెడల్స్ ఆశపడుతున్నాము, అప్పుడు భారతదేశం ప్రపంచంలో 10వ స్థానంలో ఉంటాకి ఆశపడచ్చమ్మా. యాజ్ ఎ స్పోర్ట్స్ అనలిస్ట్ గా మీరు ఇప్పటి వరకు అబ్జర్వేషన్ చేసింది ఏంటి దీనికి సంబంధించి? నిన్న మనం మాట్లాడుకున్నట్లయితే మను బాకర్ అలాగే సరబ్జోత్ సింగ్ పథకం గెలిచిన తర్వాత ప్రధాని మోడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, కంగ్రాచులేట్ చేయడం జరిగింది, బాగుంది. కానీ తర్వాత కూడా వాళ్ళు నెక్స్ట్ మంచి పథకాలు సాధించాలన్నా, మన భారతదేశం పేరు నిలబెట్టాలన్నా కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ కావచ్చు అండ్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కావచ్చు, ప్రోత్సాహకాలు కావచ్చు. చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా అద్భుతంగా ఆడే ప్లేయర్స్ మన దగ్గర ఎంతో మంది ఉన్నారు, మట్టిలో మాణిక్యాలు అని చెప్పొచ్చు వాళ్ళకి సంబంధించి. సో వాళ్ళకి మంచి సపోర్ట్, వాళ్ళకి ఫెసిలిటీస్, వాళ్ళకి కావాల్సినవన్నీ మనం క్రియేట్ చేసేలాగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయా? ఇంకా ఎంత మెరుగైన పరిస్థితులు ఉంటే వాళ్ళు బాగా సాధించగలరంటారు? ప్రస్తుతానికి అయితే అటువంటి పరిస్థితులు లేవమ్మా. ఎందుకంటే మీరు ఇండియాకి సెలెక్ట్ అయినాక కోచింగ్ ఇస్తాము లేకపోతే అప్పుడు ఖర్చు పెడతామంటే అసలు ఇండియాకి సెలెక్ట్ అయ్యేదాకా కింద నుంచి పైకి రావాలి కదమ్మా. ముందుకు స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ సబ్జెక్ట్ చేసేదాకా ఈ దేశంలో స్పోర్ట్స్ డెవలప్ కావమ్మా. 3,500 ఖర్చు పెట్టా, 30,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా స్పోర్ట్స్ డెవలప్ కావాలి అంటే 142 కోట్ల జనాభాలో 20-30 కోట్లు ఉన్న యూత్ ఎడ్యుకేషన్ లో స్టూడెంట్స్ అందరూ 100% పార్టిసిపేట్ చేస్తే ఎంతో మంది మీరు చెప్పినట్టు మెరిట్ ప్రతిభ గల క్రీడాకారులు ఎంతో మంది బయటకు వస్తారు. అలా రాకుండా తెరమరుగు నుండిపోయి వాళ్ళు ఉన్నారు. చదువు అనే దాని మీద పడిపోయి తల్లిదండ్రులు చదువు కోసం ఇచ్చే ప్రయారిటీ, లైఫ్ సెక్యూరిటీ, జాబ్ కోసం ఇచ్చే ప్రయారిటీ, స్పోర్ట్స్ కి ఇస్తే స్పోర్ట్స్ లో కూడా ఆడితే డబ్బులు వస్తాయి, జాబ్ సెక్యూరిటీ ఉంది,
ఈ దేశం మనకు గౌరవిస్తుంది, మన కుటుంబానికి డబ్బులు ఇస్తుంది, ఇల్లు ఇస్తుంది, ఇంకోటి ఇస్తుంది అని ఒక నమ్మకం కలిగించిన అందరూ పిల్లలు స్పోర్ట్స్ ఆడదా ప్రయత్నిస్తారు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, సోషల్ సైన్స్ సబ్జెక్ట్ లాగానే స్పోర్ట్స్ కూడా మార్కులు ఇస్తే కంపల్సరీగా ప్రతి పిల్లవాడు, ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా స్పోర్ట్స్ ఆడతారు. అలా మ్యాండేటరీ చేస్తే డెవలప్ అవుతాయి, కానీ భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏమీ లేకపోతే ఈ దేశంలో ఎవరు పట్టించుకోరు. మరి స్పోర్ట్స్ ని కంపల్సరీ అనాలిసిస్ ప్రకారం స్పోర్ట్స్ కంపల్సరీ సబ్జెక్ట్ చేయాలి ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పీజీ ఎడ్యుకేషన్ వరకు. అప్పుడే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. లేకపోతే మన ప్రొడక్షన్ లాగా కొంతమంది పిల్లలు తయారు చేస్తాం, వాళ్ళు ఉద్యోగాలు రాగానే మానేస్తారు. ఎంబీబీఎస్ సీట్లు, మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు లాగానే ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్తారు, గేమ్స్ మానేస్తారు. దీనికి ఇది కాదమ్మా, నిరంతర ప్రక్రియ లాగా క్రీడాకారులు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారని ప్రొడక్షన్ ఫ్యాక్టరీ సెంటర్ లాగా క్రీడా కాన్సెప్ట్ వెళ్ళాలి. కానీ ఆ ఒలింపిక్స్ వచ్చినప్పుడు అడావడిగా మెడల్స్ గురించి మాట్లాడితే రావమ్మా. అది చాలా దురదృష్టకరం. ఈ పరిణామం ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఆ ఒలింపిక్స్కి వెళ్లే ముందు టీలకి పిలిచి పబ్లిసిటీ, లేకపోతే వచ్చినాక టీకి పిలిచి పబ్లిసిటీ కాదండి. క్రీడాకారులకి కింద స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ఆడటానికి ఏం కావాలి? రైల్వే కన్సెషన్ లేవు, బస్ కన్సెషన్స్ లేవు, భోజనాలకు డబ్బులు లేవు, భోజనాలు లేవు, ఛార్జీలు డబ్బులు క్రీడాకారులు పెట్టుకొస్తారు. అలా కింద స్థాయిలో బడుగు బలహీన వర్గాల క్రీడాకారులు ఎంతో మంది ఆర్థిక స్తోమతలాగా మానేస్తారు. అలాంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళలో వాళ్ళ టాలెంట్ హంట్ కింద ఐడెంటిఫై చేయాలి. కానీ ఆల్రెడీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆల్రెడీ ఇండియా స్థాయికి వచ్చిన పిల్లలకి ఇది చేసేది ఏముందమ్మా? వాళ్ళు ఆల్రెడీ 75% వాళ్ళ ఆస్తులు, వాళ్ళ తల్లిదండ్రులు జీతాల నుంచి డబ్బులు కష్టపెట్టుకుని వాళ్ళ తండ్రులను సాక్రిఫైస్ చేస్తే ఆ స్థాయికి వచ్చారు. ఆ క్రీడా సంఘాలు చేస్తే వచ్చారు. 20% చేస్తే కానీ మనం అనుకున్న స్థాయిలో రీచ్ కాలేము. మెడల్స్ తేవాలన్నా మన పార్టిసిపేషన్ ఉండాలి. యా సార్, కరెక్ట్. మీ అభిప్రాయం అంతా కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు అమ్మాయి ఉంది, ఆకుల శ్రీజ, ఒలింపిక్ టేబుల్ టెన్నిస్ లో తను ఆడి ఓడిపోవడం జరిగింది. సో తన గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తన బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది. వాళ్ళకు చిన్న 2 గదుల బెడ్రూమ్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా, వాళ్ళ పేరెంట్కి కూడా బాగోదు అసలు హెల్త్. ఒక్కసారి తన టాలెంట్ అంతా గుర్తించి తనకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని సపోర్ట్ చేసి తర్వాత స్పాన్సర్ని వెతుకొని ఒలింపిక్స్ దాకా ఆ అమ్మాయి చేరడం జరిగింది. కానీ వాళ్ళ తల్లి మాట్లాడితే ఎంత బాధపడిందంటే, ఈవెన్ సరైన ఫుడ్ కూడా మేము అందించలేకపోయాము, స్పాన్సర్స్ ద్వారానే ఆ పిల్ల ఆ రేంజ్ వరకు వెళ్ళగలిగింది, హ్యాపీ ఫీల్ అవుతున్నామని. కానీ మెడల్స్ సాధించలేకపోయింది. కానీ అక్కడ దాకా వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అది ఇండివిజువల్ గా. అదే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మెడల్స్ సాధించేదేమో. ఎందుకంటే తనకు అసలు ట్రావెలింగ్ పరంగా కావచ్చు, పౌష్టికాహార పరంగా కావచ్చు, అండ్ సరైన గైడ్ లైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సార్స్ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారు? అదే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే. అదే మేడం, వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈ కార్పొరేట్ సెక్టర్ బోర్డు సిఎస్ఆర్ ఫండ్స్ కింద సొంత ట్రస్టులు పెట్టుకుని సొంత కార్యక్రమాలకు వాడుతున్నారు. కానీ అలా కాకుండా దాంట్లో 20% 30% కంపల్సరీ స్పోర్ట్స్ కి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీ ఒక గేమ్ ని స్పాన్సర్ చేసి ఆ గేమ్ డెవలప్మెంట్ కి మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టాలని ఒక ఒడంబడికి చేసుకుంటే తప్ప ప్రభుత్వ డబ్బులతో ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టరు. ఎందుకంటే స్పోర్ట్స్ ఇస్ నెగ్లెక్టెడ్ ఏరియా. వాళ్ళకి ఓట్లు కావాలి, కులాల వారిగా, మతాల వారిగా స్కీములు పెట్టి ఓట్ల కోసం ఆశిస్తారే కానీ ఈ స్పోర్ట్స్ కమ్యూనిటీని ఎవరు పట్టించుకుంటారమ్మా? దిస్ ఇస్ అ యూనివర్సల్ కమ్యూనిటీ. స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో అన్ని కులస్తులు ఉంటారు, అన్ని మతస్థులు ఉంటారు. ది స్పోర్ట్స్ ఒక కమ్యూనిటీగా ఐడెంటిఫై చేసి దాని టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీ అయిపోయింది స్పోర్ట్స్ కమ్యూనిటీ. కాబట్టి ఈ ఉన్న పరంగా మన దగ్గర అల్లావుద్దీన్ అద్భుత ఇవ్వలేదు, తెల్లారిపడికి మెడల్స్ రావడానికి. ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే మళ్ళీ 2036 ఒలింపిక్స్ లోకి మనం ఏమైనా రావడానికి అవకాశం ఉంటుంది అనుకున్న రీతిలో. లేకపోతే కష్టం అమ్మా. మనం మాట్లాడుకున్నా, డిబేట్లు పెట్టి మీరంతా మోటివేట్ చేసిన ప్రభుత్వాల్లో, ప్రజాప్రతినిధుల్లో, కార్పొరేట్ సెక్టర్ లో మార్పులు రావాలి. కానీ మనం కొంతమంది ఎవరైతే క్రీడల మీద అభిమానం పెంచున్నోళ్ళు చేస్తే అవదమ్మా. ఇది సొసైటీలోనే స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ అవ్వాలి. స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్ గా మా అబ్బాయి డాక్టర్, ఇంజనీరింగ్ గర్వపడకుండా మా అబ్బాయి స్పోర్ట్స్ మెన్ అని గర్వపడే స్థితి వచ్చిన రోజు డెఫినెట్ గా స్పోర్ట్స్ డెవలప్ అవుతాయి అని నా వ్యక్తిగత అభిప్రాయం మేడం గారు. తప్పకుండా సార్, మీరు చెప్పిన విధంగా డాక్టర్, ఇంజనీర్ ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మా అబ్బాయి స్పోర్ట్స్ మెన్ అని చెప్పుకునే విధంగా గవర్నమెంట్ కూడా ఆ విధంగా ఆలోచించేలాగానే పరిస్థితులు అయితే ఇప్పుడు కొంచెం మారుతున్న కాలంతో పాటు అది కూడా మార్పు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు హెచ్ఎం టీవీతో పాటు షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కమాన్ ఇండియా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.